ఈరోజు ఉగ్రత పాత్రలు 7 పాత్రలు అవేమిటి, అవి ఏ సమయంలో ఈ భూమి మీద ముద్రించబడుతున్నాయి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి ప్రకటన గ్రంథం తెరవండి అందరూ. 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఇక్కడ వాక్యంలో రాయబడుతున్న మాట, ఆశ్చర్యకరమైనటువంటి మరొక గొప్ప సూచన యోహాను గారు చూస్తున్నారు. 7 దూతలు చేతిలో 7 తెగుళ్ళు వారి చేత పట్టుకుని ఉన్నారు. వాటిని భూమి మీద కుమ్మరించడానికి, వాటిని అనేక రకాల ప్రకృతి మీదకి వచ్చారంటే అబద్ధ క్రీస్తు కంటే ఎక్కువగా ఆరాధించడం, దేవుణ్ణి తిరస్కరించడం, హేయకరమైన వస్తువును పూజించడం, అదేవిధంగా వస్తున్నటువంటి సంభవాలన్నిటిని బట్టి ఇది రాకడ సూచనలన్నీ వారు తెలుసుకోకుండా దేవునిని దూషించడం, దేవునికి వ్యతిరేకలవ్వడం, మరి ముఖ్యంగా మారు మనసు లేని అనుభవం కలిగినటువంటి జనులుగా ఉన్నప్పుడు, ఇది బహుభయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రజలు ఉన్నప్పుడు దేవుని కోపం తను సృష్టించుకున్నటువంటి ప్రజల మీద, ఎందుకనగా ఆయన కరుణామయుడే, ఆయన దయామయుడే. కానీ కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో దేవుడు తన యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే నోవాహు జలప్రళయం కాలంలో ప్రజలను చూసి ఆయన కొద్దిగా చింతపడ్డాడు. తర్వాత కోపం అక్కడ తీరిపోయినట్లుగా చూస్తున్నాం. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణం మీద కూడా దేవుడు కోపగించుకున్నప్పుడు అందులో ఒక్కడు నీతిమంతుడు ఉన్నా రక్షిస్తానని దేవుడు చూశాడు. నినివే పట్టణస్థుల జీవితాల్లో కూడా దేవుని కోపం రగులుకున్నప్పుడు వారి ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా వారిని క్షమించి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. అయితే 7 పాత్రలు మాత్రం ఉగ్రతా పాత్రలు అని మనకు తెలియజేయబడడం జరుగుతున్నాయి, రాయబడడం జరుగుతున్నాయి. ఒకసారి బైబిల్ గ్రంథం తెరవండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ఒకసారి చదివి వినిపించండి. పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ మృగము యొక్క ముద్రగల వానికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. మొదటి దూత బయటకు వచ్చి వెలుపడకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, మొదటి పాత్ర భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారిని, దాని ప్రతిమను నమస్కారము చేయవానికి బాధాకరమైనటువంటి చెడ్డ పుండు పుట్టెను. అంటే 666 క్రూర మృగము అనగా సాతానుడు, దుష్టుడు, అబద్ధ క్రీస్తుగా చెప్పబడుతున్నటువంటి వాడిని నమస్కరిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. వారే ఆరాధన దైవంగా, ఇంకా సమస్త విషయాల్లో కూడా నీవే మాకు దిక్కు అనే పద్ధతిలో, ఎందుకంటే ఏదైనా రేషన్ కానీ లేదా ఈ భూమి మీద ఏదైనా సరే సంపాదించుకోవాలన్నా పొందుకోవాలనుకున్నా సరే అతని ద్వారా మాత్రమే పొందుకోవాలి. కాబట్టి అందరూ సరెండర్ అయిపోతారు, టోటల్గా అందరూ కూడా అతనికి సరెండర్ అయిపోతారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎవరు దేవుని వాక్యం వైపు వెళ్ళరు. రేపటి పరిస్థితి చూద్దామండి, ఈరోజు గడిచిపోతే చాలు, రేపు ఆయన రాకడ వస్తుందన్నారు, వస్తుందో లేదో ఎవడో తెలుసు. ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడని ఆయన వస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆయన వచ్చిన దాఖతాలు లేవు. సో కాబట్టి ఇప్పుడు ఆ ప్రతిమను మేము నమస్కరిస్తే 666 ముద్ర వేసుకుంటే వాటికి లోబడితే మాకు రేషన్ దొరుకుతుంది, మాకు నిత్యావసరాలు దొరుకుతాయి, మాకు ఉద్యోగాలు దొరుకుతాయి, మేము భూమి మీద సమాధానంగా ఉంటాం. ఏముంది, రాబోయే రాకడ ఆయన గురించి ఎందుకు, మాకు ఇప్పుడు ప్రస్తుతం మాకు జరుగుతుందా లేదా, మీ ఇప్పుడు ప్రజెంట్ ప్రొటెక్షన్లో ఉన్నామా లేవా, ఇది మాత్రమే కావాలి అని చాలామంది దారి తప్పిపోయి అటువైపు వెళ్ళిన వారికి బహుభయంకరమైన శ్రమ రాబోతుందట. ఎందుకంటే ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారి ప్రతిమను నమస్కారము చేయవారికి
బాధాకరమైనటువంటి గొప్ప చెడ్డ పుండు పుట్టెను. ఈ పుండు పుట్టెడు ద్వారా భయంకరమైనటువంటి బాధ పడుతుందట. మామూలు బాధ కాదు, మహావేదన. మీకు 5వ బోర ఊదినప్పుడు మిడతలు వచ్చినాయి చూడండి, గుర్రం ఆకారంలో వచ్చినటువంటి మిడతలు కుట్టినప్పుడు అతడు ఎంత బాధపడ్డాడో దానికి మించిన బాధ. అటువంటి బాధ పడినప్పుడు మళ్ళీ అప్పుడు అనుకుంటారు, అయ్యో ఆ క్షణికావేశంలో క్షణకాలంలో ఏదో దాని కొరకు ప్రతిమకు మేము నమస్కారం చేశామే అని ఆ టైంలో బాధపడుతున్నటువంటి. ఎందుకంటే ఇది దేవుని కోపం. అయ్యో ఇంతకాలం నా ప్రవక్తల ద్వారా దేవుని వాక్యం చెప్పించాను, ఇంతకాలం నా ప్రవక్తల ద్వారా అనేకమైన మాటలు నేను చెప్పించాను, అనేక సార్లు హెచ్చరించాను, అయినా వారి కొన్ని అవసరాలను బట్టి వారు అటు తిరగడం ద్వారా దేవుని యొక్క కోపం రగులుతుంది. రెండవ పాత్రను చూద్దాం. 16వ అధ్యాయము 3వ వచనంలో రెండో పాత్ర విప్పినప్పుడు జరిగే సంఘటనలు. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. చాలండి. ఇక్కడ రెండవ పాత్ర విప్పినప్పుడు ఇది రెండవది సముద్రం మీద కుమ్మరించబడుతుంది. మొదటిది భూమి మీద, రెండవ పాత్ర సముద్రములో కుమ్మరింపగా సముద్రంలో పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చును. ఇది మొదట మనం మాట్లాడుకున్నటువంటి ముద్రలో కూడా ఈ భాగం మనకు కనబడుతుంది. సహజంగా ఇది మధ్యధరా సముద్రంలో ఎక్కువ శాతం జరుగుతుంది అనేది ఒక అనుభూజ్ఞలు కలిగినటువంటి భక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు. సో అది ఏ సముద్రంలో జరిగినా, అది మధ్యధరా సముద్రం కానీ, పసిఫిక్ మహాసముద్రం కానీ, అరేబియా సముద్రంలో కానీ, ఏ సముద్రం అయినప్పటికీ కూడా ఆ సముద్రం మీద జరిగే సంఘటన ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఒక పీనుగ సముద్రంలో పడగానే ఆ సముద్రం అంతా రక్తమయమైపోతుంది. దాంట్లో ఏ జలచరాలు కూడా ఉండడానికి అవకాశం లేనటువంటి రీతిగా ఆ సముద్రం అంతా పాడైపోతుంది. ఎందుకంటే భూమిలో ఎక్కువ శాతం నీరే ఉంది కాబట్టి దాని యొక్క దుర్బల్భం కూడా మనుషుల మీద, భూమి మీద కూడా పడుతుంది. రైట్. 3వ పాత్ర విప్పినప్పుడు జరిగిన 4వ వచనం చదవండి. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములను అయి ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. చాలా. ఇక్కడ 3వ పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు ఈసారి జలధారల మీద అవి కుమ్మరించబడతాయి. అంటే మంచినీటి నదుల మీద, ఏరుల మీద, నీటి బుగ్గల మీద అవి కుమ్మరించబడినప్పుడు అవన్నీ కూడా రక్తమాతం అయిపోతుంది. ఎందుకంటే భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తము ప్రవక్తల రక్తమును వారి కాచినందుకు తీర్పు తీర్చి వారి రక్తాన్ని వీరు కళ్ళతో చూశారు కాబట్టి అనేకమైన ప్రవక్తలను చంపారు, అనేకమైన భక్తులను చంపారు, అనేకమైన సేవకులను చంపారు. వారి రక్తము భూమి మీద కేకలు వేసింది కాబట్టి ఆ రక్తము మరలా మీరు ఇప్పుడు తాగు తీర్పు దినము రాబోతుంది. ఇప్పుడు కుళాయికి వెళ్తాడు, కుళాయి ఇప్పుకుంటాడు, మంచిని తాగుదామని గ్లాసు పెడతాడు. వచ్చేది ఏంటో తెలుసా? రక్తం వస్తుంది. మంచినీళ్ళు కాదు వచ్చేది, రక్తం తాగి బ్రతకాలి, ఇక తప్పదు. ఎందుకంటే అనేకల రక్తాలు చిందించడానికి క్రూరముఖం, ఈ అబద్ధ క్రీస్తు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వీరందరూ కూడా ఆ బలిపీఠము కింద అతసాక్షి లేక ప్రాణములు, ఆ యొక్క మాటలు మనం విన్నాం ముందు వాక్యాలలో. ఇప్పుడు అదే బలిపీఠం మాట్లాడుతుంది, అదే బలిపీఠం నుంచి స్వరం వస్తుంది. ప్రవక్తలు చంపినందుకు మరలా వారు రక్తమే తిరిగి త్రాగుతారు. త్రాగడానికి ఇంకా మంచినీళ్ళు ఉండవు, నదులన్నీ రక్తమయమైపోతున్నాయి, చెరువులన్నీ రక్తమయమైపోతున్నాయి. దీనికి జరిగిన సంఘటన కూడా మనకు తెలుసు కదా, నిగమకాండంలో మనం తెలిసిన విషయమే. అంటే 2-3 సార్లు దీని గురించి ధ్యానం చేశాం. మోషే కాలంలో ఏమైంది? ఆ 10 తెగుల్లో ఒకటి, ఆ నీరంతా కూడా రక్తమయం అయిపోయింది. ప్రతి ఏరు, ప్రతి నది, ప్రతి చెరువు రక్తమయం అయిపోయింది. తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి. తాగాలంటే రక్తమే తాగాలి, రక్తంతో కూడి నీళ్ళే తాగాలి.
వ్యాధులు, భయంకరమైనటువంటి సంఘటనలు రాబోతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎవరికి కలుగుతాయి అంటే, ఒకటి చెప్పాను కదా, ఆ ప్రతిమను నమస్కరించిన వాడికి, ఆ ముద్రను కలిగి ఉన్నవాడికి ఆ కార్యాలు జరిగారు. మిగతా వారిని దేవుడు భద్రపరుస్తాడు అనడానికి కూడా ఒక ఆధారం ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకం ఒక జలదేవత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నువ్వు న్యాయవంతుడు అని, నువ్వు చేసేది నిజమే, కరెక్ట్గానే చేస్తున్నావు, ఈ తీర్పు సరి అయినదని జలదేవదూత మాట్లాడుతుందట. జలదేవదూతలు, ఇప్పుడు సహపోజ్కి జలాలకు కొన్ని పేర్లు పెడుతుంటాం, సముద్రానికి కొన్ని పేర్లు పెడుతుంటాం, నదులకు కొన్ని పేర్లు పెడుతుంటాం. అవి దేవుని యొక్క మహిమను గూర్చి ఆరాధిస్తూ ఏం చేస్తుంటే, ఎస్ ప్రభువా, నువ్వు చేసింది రైట్, మా ద్వారా మీరు చేస్తుంది సరైనది అని అవి చూపిస్తున్నటువంటి మాటలు. ఇక్కడ ప్రాముఖ్యంగా బలిపీఠం నుంచి మాట్లాడడం ఒక సందర్భోచితమైనటువంటి మాట. 3వ పాత్ర కుమ్మరించినప్పుడు బలిపీఠం మాట్లాడుతుంది. మనం బోరలో మాట్లాడుతున్నప్పుడు అనుకుంటా కొమ్ము మాట్లాడింది. కొమ్ము మాట్లాడినటువంటి సంఘటన మనం చూస్తాం. ఇక్కడ బలిపీఠము మాట్లాడుతుంది ఈ విషయాలను గూర్చి, ఈ సత్యాలను గూర్చి. రైట్, 4వ పాత్రలోనికి వద్దాం. 16వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూద్దామా? 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిన. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమ పరచునట్లు వారు మారు మనస్సు పొందిన వారు కారు. చాలు. 4వ దూత పాత్రను ఇప్పినప్పుడు ఇప్పుడు సూర్యుడి మీద కుమ్మరింపగా, మొదటిది భూమి మీద, 2వది సముద్రం మీద, 3వది జలధారల మీద, 4వది సూర్యుని మీద. ఈ సూర్యుని మీద కుమ్మరించగా జరుగుతుంది ఏంటంటే, ఆ సూర్యుడు బగబగలాడుతూ మండుతాడట. తీవ్రమైనటువంటి వేడిమి కాలిపోతూ ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకులు మాడి మసైపోతున్నటువంటి గొప్ప వేడిమి. 4వ బోరలో మనం చూస్తే సూర్యుడి తేజస్సు తగ్గుతుంది, చంద్రుని తేజస్సు తగ్గుతుంది అని మనం వాక్యాన్ని చూసాం. అది సూర్యుడు నలుపాయను, చంద్రుడు ఏడిపాయను. కానీ ఈ పాత్రలో రివర్స్, ఎందుకంటే ఇది దేవుని కోపము, ఉగ్రతతో కూడినటువంటి పాత్రలు ఇవి. అయితే దీని ద్వారా మనుషులు ఏం చేస్తారు తెలుసా? దేవునిని దూషిస్తారు. రాయబడి ఉంది కదా, ఏం దేవుడయ్యా, ఏంటి బాధలు, ఈ కష్టాలు అంటే. ఇప్పటికి కూడా వారు మారు మనసు పొందరు. అయ్యో, మేము చేసిన తప్పుకే కదా, మేము చేసిన అపరాధముకే కదా, మేము దేవుని దూషించి బ్రతకడం ద్వారానే కదా ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయని అప్పుడైనా వారు మారు మనసు పొందుతారా అంటే లేదు అని రాయబడింది. ఇక్కడ ఏముంది? వారందరితో ఆ తెగుల మీద అధికారము కలిగిన దేవుని నామమును దూషించరు గాని ఆయన మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందని వారైపోయారు. మారు మనసు అనేది ఇంకా పొందనట్టు, ఇంకా కఠినమైపోతుంది. చూడండి, ఐగుప్తు దేశంలో కూడా మోషే ఒకదాని తర్వాత ఒకటి తెగులు పుట్టించగానే ఫరో హృదయం ఏమైపోయిందట? కఠినమైపోతూ వస్తుంది. కఠినాత్ముడైపోతాడు. ఇంకా అలాగే మనుషులు కూడా ఏమైపోతారు? కఠినాత్ములు అయిపోతారు. రైట్, 5వది చూద్దాం. అయితే ఇప్పుడు 5వది, ఈ తర్వాత వచ్చే పాత్రలు మాత్రం, ఈ తర్వాత వచ్చే కుమ్మరించే పాత్రలు మాత్రం రాజకీయ పరిమాణంతో కూడినవి. ఇప్పటివరకు భూమి మీదను అదేవిధంగా ప్రకృతి మీదను మనము ఆ పాత్రలో కుమ్మరించడం జరిగింది. 5వ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే, ఇప్పుడు క్రూరముఖం యొక్క సింహాసనం మీద ఇది కుమ్మరించబడుతుంది. అప్పటి వరకు రాజ్యం ఏలుతున్నటువంటి క్రూరముఖం, దుష్టుడు, సాతానుడు, వీడి రాజ్యం మీద ఏమవుతుందంటే బహుభయంకరమైనటువంటి చీకటి కమ్ముకుంటుంది. అంటే వీడి రాజ్యం మీద చీకటి కమ్ముకుంటే మిగతా ఎంత ఎలా ఉంటుంది? వెలుగుంటుంది. ఎలా సాధ్యం అంటే ఒక భాగమే చీకటి ఎలా అవుతుంది? ఒక భాగం మీదే చీకటి ఎలా కుమ్మరిస్తారు? ఇది ఎవరి సింహాసనం మీద కుమ్మరించబడుతుందని ఉంది? క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించబడుతుంది. మరి క్రూర మృగమును నమస్కరించినటువంటి వారు, క్రూర మృగానికి దూరంగా ఉన్నటువంటి వారు, దేవుని వాక్యాన్ని ఎరిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనడానికి మన కళ్ళ ముందు ఒక వచనం కారణం ఉంది. ఏంటది అంటే, ఐగుప్తు దేశంలో 3 దినాలు బహుభయంకరమైన చీకటి కలిగింది. 3 దినాలు ఒకరిని ఒకరు కనుగొనలేనటువంటి చీకటి.
అయితే ఆ చీకటి ఎవరి ఇంట్లో ఉందని రాయబడింది? ఎవరి దగ్గర ఉంది? ఐగుప్తీయుల మధ్య మాత్రమే ఉంది, కానీ ఇశ్రాయేలు ప్రజల మధ్య లేదు. అంటే ఒక భాగంలో ఉంది, ఒక భాగంలో లేదు. అంటే ఇది జరిగింది కాబట్టి, జరిగింది ఇలా ఉంటుంది అని మనకు తెలుసు కాబట్టి, జరగబోయేది కూడా మనం ఊహించుకోవడానికి కూడా చాలా అవసరం ఉన్నటువంటి మాటలు. అయితే దీనికి వాక్య ఆధారాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఏవేలు ప్రవచించాడు దీని గురించి ముందుగానే. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఒకసారి చూద్దామా? బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చున్నదని, యెహోవా దినము వచ్చి ఉన్నది, అది సమీపమైనని, అది సమీపమైనని, దేశ నివాసులందరూ వణుకుదురు గాక. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకార మేఘములను గాఢంధకారమును ఆ దినమున కమ్మును, గాఢాంధకార దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అవి పుట్టవు. చూడండి, ఇక్కడ రాయబడిన ఏవేలు ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే ఈ చీకటి భూమి మీద ఎలా ఏలుతుందో అనేది. సో కాబట్టి 5వ పాత్రను కుమ్మరించినప్పుడు సాతాను యొక్క సామ్రాజ్యం మీద, దుష్టముఖం యొక్క సామ్రాజ్యం మీద బహుభయంకరమైనటువంటి చీకటి కరుముకును. అయితే ఆ టైంలో కూడా ఎలా ఉంటారట మనుషులు? 11వ వచనంలో రాయబడింది కదా, తమకు కలిగిన వేదన బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించుదురు గాని తన క్రియలు మాని మారు మనసు పొందరు. ఇప్పుడైనా మారు మనసు పొందుతారా? ఇప్పుడైనా క్రియలు మార్చుకుంటారా? ఇప్పుడైనా బాగుపడతారా? ఇప్పుడైనా సరైన మార్గంలో ఉంటారంటే అది కూడా లేదు. ఏం చేస్తారట? మళ్ళా పాత జీవితమే. సో కాబట్టి దేవుని ఉగ్రత పాత్రలు 5 మనం నేర్చుకున్నాం. ఓకే, 6వ పాత్ర విప్పినప్పుడు జరిగిన సంఘటన కూడా మనం చూద్దాం. 12వ వచనం నుంచి ఒక్కసారి చదవండి. తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెళ్ళగా చూసి తిని, అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. చాలండి. ఇక్కడ 12వ వచనం నుంచి కొన్ని మాటలు చూస్తే యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ఇప్పుడు ఈ పాత్రను ఎక్కడ కుమ్మరిస్తాడంటే ఒక నది మీద కుమ్మరించబోతున్నాడు. తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గమును సిద్ధము చేయడానికి ఒక నది మీద ఈ యొక్క పాత్రను కుమ్మరించినప్పుడు ఆ క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయటికి వస్తాయట. అంటే 3 దయ్యములు, ఆత్మలు అతని నోట నుంచి వస్తాయి. యుద్ధము జరిగించుటకు అనేకమైన రాజులను పోగు చేస్తాయి. యూఫ్రటీస్ నది. ఈ యూఫ్రటీస్ నది ప్రాముఖ్యత ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకును తూర్పు రాజులకును ఇతర రాజ్యాలకు కూడా మధ్యన ఈ నది ఆటంకంగా ఉంటుంది. మిగతా రాజ్యాలు ఇశ్రాయేల్ రాజ్యాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని దండించాలంటే, జయించాలంటే, బాధించాలంటే తప్పనిసరిగా యూఫ్రటీస్ నదిని వారు దాటి రావాలి. అయితే ఇప్పుడు ఈ దూత ఏం చేస్తుందంటే యూఫ్రటీస్ నది మీద ఈ పాత్రను కుమ్మరించగా ఆ నది ఎండిపోతుందంటే మార్గము సరళమవుతుంది అందరూ రావడానికి. అప్పట్లో ఎర్ర సముద్రము దాటడానికి దేవుడు ఆరిన నేలను సిద్ధం చేసి అవతల ఒడ్డుకి ఎలాగైతే నడిపించాడో, అదేవిధంగా యోర్దాను నది దాటినప్పుడు యోర్దాను యొక్క నీళ్లు ఏకరాశిగా నిలిపి వారు ఆరిన నేలలో ప్రయాణం చేశారు. అలాగే ఈ రాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి అన్ని కూడా సమకూర్చుకుని ఏం చేస్తాయంటే ఒక మార్గాన్ని సిద్ధం చేస్తుంది. అదే యూఫ్రటీస్ నది ఎండిపోవడం. ఎందుకు యుద్ధం వస్తుందంటే ఈ భయంకరమైన ఉగ్రతలన్నిటికీ కారణం ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే. సో కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మనకు వ్యతిరేకులని ఏం చేస్తారంటే అన్ని రాజ్యాలు కలిపి ఆ రాజ్యం మీద యుద్ధం చేయడానికి ప్రారంభించబడతాయి. అన్ని రాజ్యాలు ఒకటి ఏకమవుతాయి.
ఏకమైన తర్వాత ఆ ఎండిపోయినటువంటి ఆ నదిని దాటుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే, వారు నోట నుండి ఏమొస్తానంట, అగ్ని బయటకు వస్తుంది, 3 కప్పలు బయటకు వచ్చినాయట. 3 కప్పల ఆకారము కలిగినటువంటి మనుషుల రూపాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇవి అపవిత్ర ఆత్మలు. ఈ అపవిత్ర ఆత్మలు ఎందుకంటే ఇది ప్రాముఖ్యంగా కప్పలు అంటే సహజంగా ఈ 10 తెగుళ్ళు కూడా ఒక తెగులుగా మోషే కాలంలో ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చింది. కప్పలను ఒక తెగులుగా ప్రజల మీదకి పంపించాడు. ఈ కప్పలు ఏం చేసాయి, ప్రతి వాని ఇంటిలోనికి వచ్చాయి, వాడి బెడ్రూమ్లోనికి వచ్చాయి, వాడి పడక మీదకి వచ్చాయి, వారి తినే ఆహారంలోనికి వచ్చాయి, వారు దాచుకున్నటువంటి ఆహారంలోనికి వచ్చాయి, వారి పిండిలోనికి వచ్చాయి, మొత్తం అంతా కూడా గందరగోళం చేసే ఆ టైంలో. సో అదే కప్పలను మరల ఇప్పుడు ఈ కాలంలో అనగా 6వ ముద్రను నింపినప్పుడు వీటిని చూస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా అపవిత్రాత్మలు. ఇవన్నీ కూడా అపవిత్రాత్మలు అనకంటే అబద్ధ బోధకుని యొక్క త్రిత్వానికి ఇది సాదృశ్యం. అబద్ధ బోధకుడు, అబద్ధ క్రీస్తు కూడా త్రిత్వం ఉంటుంది. క్రీస్తుకి ఎలాగైతే త్రిత్వం ఉంటుందో అబద్ధ బోధకుడైన అబద్ధ క్రీస్తు కూడా ఒక త్రిత్వాన్ని కలిగి ఉంటాడు. ఆ త్రిత్వానికి సాదృశ్యంగా చూస్తాయి. ఈ ఏం చేస్తాయంటే ఈ కప్పలన్నీ కూడా ఈ అపవిత్రాత్మలు అన్ని రాజ్యాలని పోగేస్తాయి, యుద్ధానికి పురుగొలుపుతాయి. యుద్ధ భూమిని ఒక దాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ యుద్ధ భూమి 15వ వచనంలో రాయబడింది కదా, హర్మగిద్దోను యుద్ధము అంటే సుమారు ఇది 20 మైళ్ళ పొడవు, 15 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి స్థలం. ఈ స్థలం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక స్థలంగా మనం చూస్తున్నాం. ఎవరు ఈ దేశస్తులు అంటే తూర్పు దేశం. సహజంగా తూర్పు దేశాలంటే జపాన్, చైనా, ఇండియా ఇలాంటి అనేకమైన దేశాలన్నీ కూడా చెప్పబడతాయి. అంటే రేపటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఓడించడానికి, వారందరినీ కూడా సంహరించడానికి ఇవన్నీ కూడా వెళుతున్నటువంటి పరిస్థితులు మనం కనబడుతున్నాయి. ఆ టైంలో దేవుని యొక్క వాక్యం మనకు రాయబడుతుంది. చూద్దాం ఒకసారి ప్రవచనం చూద్దామా. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. వేడిమిగిల తన ఊపిరి ఊదును, యూఫ్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును, దాన్ని చీల్చుకొట్టెను, తడవకుండా మనుషులు దాటినట్లుగా దాన్ని చూడండి. ఇక పాదరక్షకులు తడవకుండా మనుషులు దాన్ని దాటినట్లుగా దాన్ని వెండిపోజేస్తాడు. కావున ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వచ్చిన దినం వారికి దారి కలిగినట్లుగా అశ్షూరు నుండి వచ్చు ఆయన ప్రజలు శేషమునకు రాజ్య మార్గం ఉండును. అంటే ఒక మార్గం ఏర్పాటు అవుతుంది, ఒక రాజ్య మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాజ్య మార్గం గుండా ఏం చేస్తారంటే వారందరూ కూడా యుద్ధానికి రాబోతున్నారని యెషయా ముందుగానే ఈ విషయాన్ని ప్రవచించిన ప్రవచనం కనబడుతుంది. రైట్, ఆఖరి పాత్రలోనికి వచ్చేద్దాం. 7వ పాత్ర. 7వ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగే సంఘటన. ఎందుకంటే అన్ని పాత్రల కంటే 7వ పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇప్పుడు 7వ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగే సంఘటనలు మనం చూద్దాం. 17వ వచనం నుంచి చదవండి. తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయెను. తన తీష్ణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనునకు ఇవ్వలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయెను. ప్రతి దీపము కాలిపోతుంది. పర్వతములు కనబడకపోయిను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అని రాయబడింది. సో ఇక్కడ వాక్యంలో రాయబడిన మాటలు చూస్తే ఇప్పుడు 7వ పాత్ర ఆకాశ మండలముల మీద కొమ్మరింపగా అని రాయబడింది. ఆకాశ మండలం మీద కొమ్మరింపగా జరిగిన కార్యం ఏంటంటే 18వ వచనంలో పెద్ద మెరుపులు, ధ్వనులు, ఉరుములు, పెద్ద భూకంపము కలిగిన. మీరు బాగా గమనించండి, 7వ ముద్ర విప్పినప్పుడు కూడా ఈ 4 సంభవాలు జరిగాయి. ఏంటి? మెరుపులు, ఉరుములు, ధ్వనులు, భూకంపాలు.
ఏడవ బూర ఊదినప్పుడు కూడా ఈ 4 సంభవాలు జరిగాయి. అలాగే ఏడవ పాత్ర కొమ్మరించినప్పుడు కూడా ఈ 4 సంభవాలు జరుగుతున్నాయి. ఏంటంటే మెరుపులు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, ధ్వనులు వస్తున్నాయి, భూకంపములు కూడా కలుగుతున్నాయి. అన్నీ సర్వనాశనం చేయబోతున్నాయి. ఆకాశ మండలం మీద వేయగా భూమి మీద అనేకమైన బహుభయంకరమైనటువంటి భూకంపం కలుగుతుంది. అలాంటి భూకంపము ఇప్పటి వరకు ఎన్నడూనూ కూడా రానటువంటిది, చూడనటువంటి గొప్ప భూకంపం కలుగుతుంది. తర్వాత ఆ బాబేలు, అదేవిధంగా మహాబబులోను కూడా మరి సర్వనాశనం అయిపోతుందని వాక్యం రాయబడింది. ఒక ద్వీపం ఉండదట. చూడండి, ఒక ద్వీపం ఉండదు, పర్వతాలు కనబడవు, అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నాశనం అయిపోతుంది. కారణం ఏంటంటే ఇది బహుభయంకరమైనటువంటి వడగండ్లు వర్షం పడుతుంది, వడగండ్లు పడబడుతున్నాయి. ఒక్కొక్క వడగండ్లు బరువు ఎంత ఉందని రాయబడింది 20 వచనంలో. ప్రతి ద్వీపము పారిపోను, పర్వతాలు కనబడకపోయిన 21. 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం మీద నుంచి మనుషుల మీద పడుతుంది. అంటే 5 మనుగులు అంటే 56 కిలోలు. 56 కిలోల వడగండ్లు మనిషి మీద పడితే బ్రతుకుతాడా? బ్రతకడు. భూమి మీద పడితే భూమి ఉంటుందా? పర్వతం మీద పడితే పర్వతం ఉంటుందా? సో కాబట్టి ప్రతి పర్వతము, ప్రతిది కూడా, అంటే ఐగుప్తులు ఇలాంటి వడగండ్లు కూడా పడ్డాయి. అంటే ముందు కూడా మనం చూడొచ్చు. నిర్గమకాండము 9వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఇలాంటి వడగండ్లే ఐగుప్తు దేశంలో పడ్డాయి. మనుషులు ఆ వడగండ్ల దెబ్బలకు చాలామంది బహుభయంకరమైనటువంటి బాధను అనుభవించిన పరిస్థితి మనం చూస్తున్నాం. 1995వ సంవత్సరం మార్చి 4వ తేదీన కూడా కొయ్యంబత్తూరులో ఇలాంటి వడగండ్ల వర్షం పడిందట. ఇలాంటి భయంకరమైన వడగండ్ల వర్షం పడినప్పుడు చాలామంది బిత్తరిల్లిపోయారు. అయితే ఇప్పుడు పడే వడగండ్లు ఎలాంటిదంటే చాలా శక్తివంతమైన వడగండ్లు పడుతున్నాయి. ఎలా అంటే 56 కిలోలు, అంటే సుమారు 5 మనుగుల బరువు కలిగినటువంటి వడగండ్లు పడబోతున్నాయని రాయబడింది. తర్వాత అబద్ధ క్రీస్తు మీద, అనగా అగ్నిచేత, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి అగ్నిచేత కూడా అవన్నీ కూడా కాల్చివేయబడతాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, ప్రధానమైన వాక్యం చెప్తున్నంతసేపు కూడా అందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఇదే. మరి దేవుని ప్రజలకు, తర్వాత దేవుని విశ్వసించిన వారికి, వాక్యములో జీవించిన వారికి, 666 ముద్ర వేసుకోలేని వారికి, మృగమును మ్రొక్కనటువంటి వారికి, ఇశ్రాయేలు ప్రజలకు ఏమి కలుగుతుంది? వాళ్ళకి ఏంటి సేఫ్ అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడింది, వారందరూ కొండలకు పారిపోతారు, వారి అరణ్యంలోనికి దేవుడు దాచబడతాడు. ఆయన వాక్యము చేత నడబడిన వారందరూ కూడా, వాక్యంలో జీవించిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? దాస్తాడు. వారందరినీ కూడా దాచే దేవుడుగానే మనకు రాయబడుతుంది. ఎలా అంటే, ఒకసారి ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. సొదొమ గొమొర్రా పట్టణం మీద దేవునికి ఉగ్రత ఉంది. అయితే ఆ సొదొమ పట్టణంలోనికి, లోతు ఇంటిలోనికి కొంతమంది అతిథులు వస్తారు, దేవుని దూతలు. వచ్చినప్పుడు వారందరూ కూడా, సొదొమలో ఉన్నటువంటి మనుషులందరూ, అల్లరి మొక్కలందరూ కూడా లోతు ఇంటి మీద పడతారు. వారిని ఏ విధంగానూ పాడు చేయాలని, వారిని ఎలాగైనా సరే ఆక్రమించాలని వారందరూ కూడా లోతు ఇంటి మీద వచ్చిన అతిథుల మీద పడినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఒకసారి వాక్యం చదవండి. అది ఆదికాండము 19వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి మాటను ఒకసారి చదువుదాం. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. అప్పుడు ఆ మనుషులు, చాలండి, వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయారు. అంటే వారి కనులకు ఏమైపోయిందట? కనుమబ్బులు. అంటే ఇప్పుడు అన్నీ కూడా, ఈ దేశాలన్నీ కూడా, ఈ రాష్ట్రాలన్నీ కూడా యూఫ్రటీస్ నదిని దాటుకుని ఇశ్రాయేలు ప్రజలను సంధించాలని, బాధించాలని వెళితే దేవుడు అక్కడ విజయాన్ని ఇవ్వడు, వాళ్ళకి అపజయమే. ఎందుకంటే వారికి దొరకరు. దేవుని ప్రజలైనటువంటి వారందరినీ వారు కనుక్కోవడానికి వారి కనుమబ్బులు ఏర్పడతాయి. యు ఆర్ సేఫ్. ఏ ఉగ్రత వచ్చినా, ఏ రాజ్యాలు నిన్ను దండెత్తడానికి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనందరం కూడా దాచబడతాము అనే వాక్యం రాయబడుతుంది. ఇప్పుడే దేవుని యొక్క రాకడ కూడా రాబోతుంది అని రాయబడింది. అందుకే 21వ వచనంలో ఆ మాట రాయబడింది. తీసిన ఆ దెబ్బలను బట్టి మనుషులందరూ కూడా ఏం చేస్తారట? దేవుని దూషించేవారే కానీ
మళ్ళా దేవుని మరలా వారు ఆరాధించేవారుగా ఉండలేరు. అలాంటి టైంలోనే దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెట్టబడుతున్నాడు. జకరియా గ్రంథం 14వ అధ్యాయం బాగా చదవండి. ఈ పాత్రలకును ఈ అధ్యాయానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే పర్వతములు కనబడవు, ద్వీపములు కనబడవు, పెద్ద భూకంపము, ఎన్నడూను చూడనటువంటి భూకంపము కలిగినప్పుడు జరిగే సంభవాలను గూర్చి ముందుగానే జకరియా తను రాసినటువంటి 14వ అధ్యాయంలో ఈ సంభవాలను ప్రవచనాత్మకంగా మాట్లాడడం జరిగింది. ఎలాంటి టైంలోనే యేసు ప్రభువారు ఆ ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెట్టగా ఆ ఒలీవ కొండ రెండుగా చీల్చివేయబడుతుంది. అది 2 భాగాలుగా చీల్చివేయబడుతుంది. గొప్ప లోయ ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రాబోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన కోపము మనుషుల మీద, ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ప్రేమామయుడుగా ఉన్నాడు, ప్రేమించాడు. కృపాయుగంలో మనం ఉన్నాం. ఈ కృపాయుగంలో నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంతగా దేవుని విడిచినా, దూషించినా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. కానీ ఒక ఉగ్రత దినం రాబోతుంది, ఓ భయంకరమైన దినం రాబోతుంది. దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఈ 7 పాత్రలు ఈ భూమి మీదను, ప్రకృతి మీదను, అదేవిధంగా సాతాను రాజ్యం మీదను, వాయుమండలం మీదను కుమ్మరించబడుతున్నప్పుడు జరిగే సంభవాల్లో నీవు తప్పించబడాలంటే మనం మారు మనస్సు కలిగి ఉండాలి, రక్షణ అనుభవం కలిగి ఉండాలి, ఆయన చేతిలో మనం అందరం కూడా దాచబడి ఉండాలి. చాలామంది ఈ ప్రకటన గ్రంథంలో విషయాలన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఇవన్నీ హాలీవుడ్ సినిమాల్లో ఉన్నాయండి, ఇది ఎలా జరుగుతాయి, ఇదంతా ఏదో ఒక కథలాగా కట్టుకథల్లో ఉన్నాయని చాలామంది దాన్ని తీసి పడేస్తారు. కానీ లేదు, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. రేపు అవి వచ్చినప్పుడు మనం రొమ్ము బాదుకుంటామట. అయ్యో, ఈ మాటలు ముందుగానే దేవుడు నన్ను హెచ్చరించాడు, దేవుడు ముందుగానే నాతో మాట్లాడాడు, కానీ నేను ఆ వాక్యానుసారంగా నేను లేను అని ఒక రొమ్ములు బాదుకునే రోజులు రాబోతున్నాయి. సో కాబట్టి ఆ రోజుల కొరకు మనం ఎదురు చూస్తూ మన జీవితాలు మలుచుకుందాం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ అంత్య దినాల్లో దేవుని కొరకు మనం కొనసాగుదాం, ఆయన రాజ్యాన్ని సంపాదించుకుందాం. ఆ ఉగ్రత దినాన్ని మనం అందరం కూడా మనం కాపాడపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. అద్భుతమైన వాక్యము ద్వారా మీ జీవితాలను కట్టుకోవాలి అనుకుంటున్నారా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలి అనుకుంటున్నారా? స్వస్థత, విడుదల, రక్షణ, అభిషేకం పొందాలి అనుకుంటున్నారా? వ్యసనముల నుండి, సాతాను శక్తుల నుండి విడుదల కావాలా? అయితే రండి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్న జీవం కలిగిన దేవుని సంఘం గెస్తమనే వర్షిప్ సెంటర్కు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు. దేవుని చేతిలో బలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ వై పృథ్వీరాజు గారు వాక్య సందేశం అందించి అందరికీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసేదారు. జీవితాలను మార్చే అద్భుతమైన వాక్య సందేశాలు, శక్తివంతమైన స్తుతి ఆరాధన. మా అడ్రస్ గెస్తమనే వర్షిప్ సెంటర్, 1వ లైన్, రాజేంద్ర నగర్, A to Z స్టోర్ పైన, బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుండ్ల మెయిన్ రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 9577123777. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.